ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? ఏం చేస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై ఎప్పుడే మనం ఒక అభిప్రాయం కాలేదు కదా, అంటే ప్రాసెస్లో ఉంది కదా, అప్పుడే ఏం చెప్పలేం కదా ప్రాసెస్లో, అంటే అప్పుడు రీసెంట్గా ప్రామిస్ అయింది కదా, అప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. దాని బట్టి మనం అప్పుడే చెప్పలేము. సో దానికి కొంత టైం పడుతుంది కదా, మనం చెప్పలేదు. సార్, మీ పేరు సార్? ఏం చేస్తుంటారు సార్? నేను మామూలుగా బిజినెస్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది, చాలా బాగుంది. ఏ విధంగా? ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది, రైతు బంధు చేస్తుంది, సన్న బియ్యం, ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలు మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన నిరుద్యోగులు ఎక్కడ ఉద్యోగాలు ఏమంటే రైతు బంధు రైతులకు ఇది రేవంత్ రెడ్డి గారు 4 ఎకరాలు 5 ఎకరాలు రైతు బంధు చేస్తుంది. దీనివల్ల రైతులకు న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? ఏం చేస్తుంది సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గారి పాలన బాగానే ఉంది. చెప్పురా. ఇప్పటికీ ఆల్రెడీ సన్నటి కానివ్వండి, రైతు బంధు, సూర్యాపేట పని మీద వచ్చిన కరెంటు మార్పు కానివ్వండి, రోజు చూసే పని. రైతు పరిపాలన బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏమన్నా తినుకో, పైసలు కొడతా. తినిపస్ నన్ను ఏదో ఒకటి కొనుక్కో. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? ఏం చేస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి?